నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడొచ్చు కానీ కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడలేదు, చుక్కలు చూపిస్తానని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడంట. తమాషాలు పడతా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచారు. ఇది డెల్టా ఏరియా చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎంతో గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. కోవూరులో ఇంకొక ఎమ్మెల్యే రారు, గుర్తుపెట్టుకో. నేను కోవూరులో పోటీ చేస్తాను, ఎందుకంటే కోవూరు జనం చైతన్యవంతులే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అంత దీంట్లో వాళ్ళు లేరు కోవూరు ప్రజలు. అది సో వీళ్ళు ఆ కళలు మానేసి ఆయన ఎక్కడైనా చూసుకుంటున్నాడు, కానీ పాపం అక్కడ ఎక్కడా దొరకట్లే అతనికి కాన్స్టిట్యున్సీ. అది ఈ మధ్య కూడా తెలియదా మీకంతా, చాలా రోజులు అలిగున్నాడు. సో అటువంటి చరిత్రలు కలిగిన ఈ నాయకుల ఎంపీ గారి గురించి నా గురించి మాట్లాడేది. మేము ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. పెట్టుకోండి, మీరు చేసుకోండి, కానీ మీరేం చెప్పారో ఏం చేశారో అవి చెప్పి చేసుకోండి. మీరు చేయలేదనే కదా నన్ను ఎమ్మెల్యేగా చేశారు.